10 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న రామగుండం మనుగురు రైల్వే లైన్‌కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చేసింది. సో ఈ వీడియోకి ఎక్కువగా లైక్స్ అయితే చేయండి అండ్ ఎక్కువగా హైప్స్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. ఇక టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. రామగుండం మనుగురు రైల్వే లైన్ దాదాపుగా 10 ఏళ్ల పాటుగా పెండింగ్లో ఉన్న ఈ రైల్వే లైన్‌కి కేంద్ర రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఈ నిర్ణయం వల్ల ఈ ప్రాజెక్ట్ అయితే యాక్టివ్లోకి అయితే వచ్చింది. అంటే దాని అర్థం అతి త్వరలో ఈ రైల్వే లైన్కి సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ అనేది స్టార్ట్ అయితే కాబోతుంది. అంటే భూసేకరణ అనేది ఈ రైల్వే లైన్కి సంబంధించి అతి త్వరలో స్టార్ట్ అయితే కాబోతుంది. ఇది ఒక పెద్ద కోల్ కారిడార్ ప్రాజెక్టుగా భావించబడుతుంది. అంటే ఈ రైల్వే లైన్ ద్వారా భూ వనరులు ముఖ్యంగా బొగ్గు రవాణా, పరిశ్రమలకు సరఫరా మరియు ప్రజల సాధారణ ప్రయాణ సౌకర్యాలు రెండింటికి ఉపయోగపడే రకంగా ఈ రైల్వే లైన్ అయితే ఉండబోతుంది. ఈ రైల్వే లైన్ పొడవు వచ్చేసి 208 నుంచి 210 కిలోమీటర్లుగా అయితే ఉండబోతుంది. ఈ రైల్వే లైన్ ప్రాజెక్టుకు 4000 కోట్ల ఖర్చు అయితే కాబోతుంది. సో తెలంగాణలోనే అతిపెద్ద రైల్వే లైన్గా అయితే ఈ రైల్వే లైన్ ఉండబోతుంది. అంటే ఎక్కువగా ఖర్చు చేసే రైల్వే లైన్స్లో ఇదే మొదటి స్థానంలో అయితే ఉండబోతుంది. సో చాలా పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ అయితే కాబోతుంది ఈ రైల్వే లైన్. ఈ రైల్వే లైన్ యాక్చువల్గా రామగుండం నుండి అయితే స్టార్ట్ అయితే కావట్లేదు. రామగుండం పెద్దపల్లి జంక్షన్ మధ్యలో ఉన్న రాఘవపురం రైల్వే స్టేషన్ నుండి ఈ రైల్వే లైన్ అయితే స్టార్ట్ అయితే కాబోతుంది. రామగుండం మనుగురు రైల్వే లైన్ అండ్ పెద్దపల్లి మనుగురు రైల్వే లైన్ కూడా అనొచ్చు ఈ రైల్వే లైన్ని. ఇక ఈ రైల్వే లైన్ యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఇది కోల్ కారిడార్గా అయితే ఉండబోతుంది. సో ప్యాసింజర్స్ ట్రైన్స్ కంటే ఎక్కువగా బొగ్గు తరలించడానికి ఉపయోగించే గూడ్స్ ట్రైన్స్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ అయితే ఉండబోతుంది ఈ రైల్వే లైన్లో. సింగరేణి కాలరీస్ కంపెనీ బొగ్గు మైనింగ్ రెవెన్యూ కంపెనీ అనేది ఎక్కువగా అయితే ఈ రైల్వే లైన్తో అయితే ఇంపార్టెన్స్ అయితే ఉండబోతుంది. అండ్ ఈ రైల్వే లైన్తో భక్తులకు కూడా ఎంతో మేలుగా అయితే ఉండబోతుంది. భక్తుల కంటే సమ్మక్క సారలమ్మ జాతర మేడారంకి వెళ్ళే భక్తులకి ఈ రైల్వే లైన్ ద్వారా రైల్వే స్టేషన్ అయితే రాబోతుంది మేడారంకి. మేడారం తెలంగాణలోని అతిపెద్ద జాతర. అతిపెద్ద జాతరకి రైల్వే కనెక్టివిటీ అనేది ఇప్పటి వరకు కూడా లేదు. ఇప్పుడు అతి త్వరలో అయితే ఈ రైల్వే లైన్ కంప్లీట్ అయిన తర్వాత మేడారంకి కూడా రైల్వే స్టేషన్ అయితే రాబోతుంది. అండ్ ఎక్కడెక్కడ నుండి వచ్చే భక్తులకి రైల్వే సర్వీస్ అయితే ఇవ్వబోతుంది ఈ రామగుండం మనుగురు రైల్వే లైన్. ఇక ఈ రైల్వే లైన్కి గ్రీన్ సిగ్నల్ వచ్చిందంటూ నవంబర్లో చాలా ఎక్కువగా అయితే వార్తలు అయితే వచ్చాయి. అవును, ఇది నిజమే. ఈ రైల్వే లైన్కు గ్రీన్ సిగ్నల్ అయితే రావడం జరిగింది. ఈ రైల్వే లైన్ స్థానిక ప్రజలు ఉద్యోగాల కార్యకలాపాలకు ప్రత్యేకంగా ఉండబోతుంది. అండ్ పెద్దపల్లి జిల్లా అభివృద్ధికి కూడా ఈ రైల్వే లైన్ అయితే ఎంతో ఉపయోగకరంగా అయితే ఇంపార్టెన్స్ అయితే ఉండబోతుంది. ప్రస్తుతం మనుగురు నుండి రామగుండం మనుగురు మధ్యలో ఇప్పుడైతే ట్రైన్స్ అన్నీ కూడా కోల్ ట్రైన్స్ కానీ గూడ్స్ ట్రైన్స్, ప్యాసింజర్ ట్రైన్స్ అన్నీ కూడా రామగుండం పెద్దపల్లి జంక్షన్, వరంగల్ డోర్నకల్ జంక్షన్ మీదుగా అటు భద్రాచలం రోడ్ రైల్వే లైన్ ఉందిగా ఆ రైల్వే లైన్ నుంచి మనుగురుకి అయితే వెళ్తున్నాయి. ఈ దూరాన్ని అయితే చాలా తక్కువ అయితే చేయడం అయితే జరుగుతుంది ఈ రైల్వే లైన్ ద్వారా. దాదాపుగా 70 కిలోమీటర్స్ వరకు అయితే ఈ రైల్వే లైన్ ద్వారా డిస్టెన్స్ అయితే తగ్గనుంది. సో ఈ రైల్వే లైన్కి లేటెస్ట్ ఉన్న అప్డేట్ ఏంటి అని అంటే ఈ రైల్వే లైన్కి డిపిఆర్ అనేది సిద్ధం చేయడం అయితే జరిగింది. డిపిఆర్ అంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనమాట. డీటెయిల్గా ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది సిద్ధం చేయడం అయితే జరిగింది రామగుండం మనుగురు రైల్వే లైన్కి సంబంధించి. ఈ రైల్వే లైన్ రాఘవపురం రైల్వే స్టేషన్ నుండి స్టార్ట్ అయిన తర్వాత మంతిని, రామగిరి, మంతిని, ఇటు మేడారం, కాటారం మీదుగా మేడారం అండ్ ఇలా అయితే మనుగురుకి అయితే వెళ్తుంది ఈ రైల్వే లైన్. ఈ రైల్వే లైన్కి సంబంధించి స్టేషన్ల వివరాలకు వస్తే ఎలాంటి స్టేషన్ వివరాలు అనేది అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే చేయడం అయితే జరగలేదు. సో ఎవరు ఏం చెప్పినా కూడా ఏది కూడా నమ్మకండి. మెయిన్గా అయితే ఈ రైల్వే లైన్ అయితే మంతిని, కాటారం అండ్ మేడారంకి అయితే రైల్వే స్టేషన్స్ ఖచ్చితంగా వస్తాయి. మంతిని, కాటారం, మేడారంకి అయితే ఖచ్చితంగా రైల్వే స్టేషన్స్ అయితే వస్తాయి. ఇక మిగతా చిన్న చిన్న స్టేషన్స్ అనేటివి అవి అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసిన తర్వాతనే తెలుస్తుంది. ఇప్పుడైతే ఏం చెప్పలేము అండ్ ఎవరు చెప్పినా కూడా పెద్దగా నమ్మకండి. ఎందుకంటే అది రైల్వే డిపార్ట్మెంట్ వారు అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఏ స్టేషన్లు ఎక్కడెక్కడ వస్తాయి అనేది క్లారిటీగా అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఈ రైల్వే లైన్లో ఎక్కువగా గూడ్స్కి ఇంపార్టెన్స్ అయితే ఇవ్వబోతున్నారు. సో కోలింగ్కి సంబంధించిన రైల్వే లైన్గా చెప్పుకోవచ్చు. ప్యాసింజర్స్ ట్రైన్స్కి పెద్దగా ఇంపార్టెన్స్ అయితే ఉండదు ఈ రైల్వే లైన్లో. సో ఈ మనుగురు రామగుండం రైల్వే లైన్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ అయితే అక్కర్లేదు. ఈ రైల్వే లైన్ అయితే కన్స్ట్రక్షన్ అయితే కాబోతుంది. అతి త్వరలో ఈ రైల్వే లైన్కి సంబంధించి భూసేకరణ పనులు అయితే స్టార్ట్ అయితే కాబోతున్నాయి. అండ్ ఈ రైల్వే లైన్కి సంబంధించి డిపిఆర్ అయితే సిద్ధమైంది. అండ్ ఈ రైల్వే లైన్కి సంబంధించి అన్ని వర్క్స్ కూడా అతి త్వరలో అయితే స్టార్ట్ అయితే కాబోతున్నాయని పెద్దపల్లి ఎంపీ గారు అయితే చెప్పడం అయితే జరిగింది. అండ్ పెద్దపల్లి ఎంపీ గారు ఈ విషయం గురించి సంతోషంగా చెప్పడం అయితే జరిగింది.
రామగుండం మనుగురు రైల్వే లైన్కి సంబంధించి రామగుండం మనుగురుకున్న డిస్టెన్స్ని అయితే తగ్గించబోతుంది ఈ రైల్వే లైన్. 10 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న రామగుండం మనుగురు రైల్వే లైన్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చేసింది. సో ఈ వీడియోకి ఎక్కువగా లైక్స్ అయితే చేయండి అండ్ ఎక్కువగా హైప్స్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే దానిలో పెట్టుకోండి. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఈ రామగుండం మనుగురు రైల్వే లైన్ ద్వారా చాలా గ్రామీణ ప్రాంతాలకు ట్రైన్ కనెక్టివిటీ అయితే రాబోతుంది. అండ్ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలకైతే రైల్వే కనెక్టివిటీ అయితే రాబోతుంది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కానీ అండ్ తాడ్వాయి కానీ ఏటూరు నాగారం కానీ ఇవన్నిటి కూడా దగ్గరలో రైల్వే లైన్ అయితే వెళ్ళబోతుంది. సో ఈ గ్రామీణ ప్రాంతాలకు కూడా రైల్వే స్టేషన్స్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ముఖ్యంగా ఈ రైల్వే లైన్ అయితే ట్రైబల్ ఏరియాస్ నుంచి అయితే ఎక్కువ డిస్టెన్స్ అయితే ట్రావెల్ అయితే చేయబోతుంది ఈ మనుగురు రైల్వే లైన్ అయితే. సో మంచి లొకేషన్స్తో పాటు ఫారెస్ట్ నుంచి ఈ ట్రైన్ జర్నీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఈ రైల్వే లైన్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో అండ్ ట్రైన్స్ అయితే ఎప్పుడెప్పుడు తిరుగుతాయి అప్పటి నుంచి మనం నేచర్ని చూస్తూ అయితే ట్రావెల్ అయితే చేయొచ్చు. అండ్ సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకి ఈ రైల్వే లైన్ అయితే ఎంతో ఉపయోగకరంగా అయితే ఉండబోతుంది. అండ్ ఈ రైల్వే లైన్కి సంబంధించి ఎలాంటి వర్క్స్ జరిగినా కూడా మన ఛానల్ అయితే పెట్టడం జరుగుతుంది. అండ్ ఈ రైల్వే లైన్కి సంబంధించి ఎవరెవరైతే ఎక్కువగా ఫోర్స్ అయితే చేయడం జరిగిందో వాళ్ళందరికీ కూడా ప్యాసింజర్స్ తరపు నుంచి అయితే బిగ్ థ్యాంక్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ రామగుండం మనుగురు రైల్వే లైన్ ద్వారా రామగుండం కూడా జంక్షన్ రైల్వే స్టేషన్గా అయితే మారబోతుంది. ఇది ఒక పెద్ద అప్డేట్ అని చెప్పుకోవచ్చు. రామగుండం నుంచి ఉన్న